బైబిల్ గ్రంథాన్ని. ఐఎమ్ సో గ్లాడ్ అండి, ఎందుకంటే మీరందరూ చక్కగా బైబిల్స్ తెచ్చుకుంటున్నారు. ఐఎమ్ సో గ్లాడ్ అండ్ చాలా చాలా సంతోషం. సో ఈ యొక్క రాత్రికాల సమయంలో మన వరుస పాఠ్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి ఈ బైబిల్ గ్రంథాన్ని తెచ్చి బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 2 verses from 1 to 10. నేను త్వరగా చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా మీరు ఆ మాటలు చూడండి. బుక్ ఆఫ్ మాథ్యూ, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 2 verses from 1 to 10. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజు పుట్టిన వాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చేమని చెప్పి హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినట్టు వారిని అడిగినందుకు వారు యూదయ దేశం బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదయ ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినది ప్రభు అని. అంతగా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి ఆ నక్షత్రం కనపడిన కాలం చేత వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానము టెండర్ చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంట్లోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాన్ని, బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించిరి. తర్వాత నేను కంటిన్యూషన్ కింద చదివేస్తున్నాను, మీరు చూడండి. తర్వాత హేరోదుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి ఒక మార్గమున తమ దేశంలో తిరిగి వెళ్ళింది. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకు పోచున్నారు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఇండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతను లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తులకు వెళ్లి ఐగుప్తుల నుండి నా కుమారుని పిలిచింది నేను ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. రైట్, 15వ వచనం నేను చదివాను, మిగతాది నేను తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ పార్ట్ లో మనం చదువుతాం. రైట్, మరొకసారి యేసుక్రీస్తు నామములో మీ అందరికి ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రారంభంగా ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ సీరియల్ మత్తయి శుభవార్తలను ఎవరైనా మిస్ అయితే మనకి అన్ని కూడా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నాయండి. www.tcfjc.com కనుక మీరు లింక్ లో క్లిక్ చేయగలిగితే దానిలో మన ఈ మాథ్యూ సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా సీరియల్ వైడ్ గా అవైలబుల్ ఉన్నాయి. మాథ్యూ 1, మాథ్యూ 2 అట్లా ఇప్పటికి దేవుని చిత్తానుసారంగా మేబీ 15 పార్ట్స్ వరకు అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ లో వాటిని చూడవలసిందిగా, మీరు ఈ సీరియల్ మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా దానిలో ఫాలో అవ్వాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. మీరు చాలా మంది లాస్ట్ వీక్ రాలేదు కాబట్టి నేను లాస్ట్ వీక్ ఏం జరిగిందో, ఏం మాట్లాడుతున్నామో వాటి గురించినటువంటి వివరణ అందిస్తూ మరి ఈ యొక్క నూతనమైనటువంటి అంశాలు మీతో పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. గడిచిన వారం మనం నేర్చుకున్నటువంటి ఆ టాపిక్ ఏంటంటే ద క్యారెక్టరికల్ స్టడీస్ మనం చేసాం. ఎవరి గురించి మనం నేర్చుకున్నాం గడిచిన వారం చెప్పండి? జ్ఞానం గురించి, మెజాయ్ అంటారు కదండి. సో గడిచిన వారం మనం ధ్యానం చేసినటువంటి విషయం జ్ఞానం, వైస్ మ్యాన్, అదే మెజాయ్. అంత ముందు వారం మనం ధ్యానం చేసాం హేరోదు గురించి. హేరోదు గురించినటువంటి వివరణ మనం చాలా జాగ్రత్తగా చూసాం. హి వాజ్ ఎ జనరస్ మ్యాన్, జెలస్ కిల్లర్ అని, తర్వాత వైలెంట్ మ్యాన్ అని చెప్పి, హి వాజ్ ఎ బిల్డర్ అని చెప్పేసి అతని గురించినటువంటి వివరణ చాలా మనం డీటెయిల్ గా నేర్చుకున్నాం. గడిచిన వారం కూడా జ్ఞానం యొక్క వివరణ మనం నేర్చుకున్నాం. చూడండి, ఈ మత్తయి శుభవార్త 2వ అధ్యాయం మొట్టమొదటి నుంచి 2వ వచనం మనం ఆలోచన చేస్తే, రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చుకుని. చాలా జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభు వారు పుట్టేశారు. అప్పుడు ఆయన జన్మం ఈ ప్రపంచానికి వచ్చింది. ఈ సంగతి తెలుసుకున్నటువంటి కొంతమంది తూర్పు దేశపు జ్ఞానులు యేసు దగ్గరకు, హేరోదు దగ్గరికి వచ్చి హేరోదు దగ్గర ప్రశ్నిస్తున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన పూజించి ఆయన నమస్కారం చేయడానికి వచ్చాము. జ్ఞానులైన వారు చాలా ఇంపార్టెంట్. బైబిల్ గ్రంథంలో
వైజ్ మెన్ ఆర్ సో ఇంపార్టెంట్. ఈ రోజు మనం వారి గురించినటువంటి వివరణ కంటిన్యూషన్ చేయాలని ఆశపడుతున్నాం. గడిచిన వారం మీద చాలా విషయాలు బోధించాను. వై డు వి కాల్ దెమ్ వైజ్ మ్యాన్? గడిచిన వారం మనం ధ్యానం చేసిన అంశం, ఎందుకు మనం వాళ్ళని జ్ఞానులుగా పిలుస్తున్నాం. నెంబర్ 1, దే వర్ ప్రీస్ట్హుడ్, అండ్ నెంబర్ 2, దే వర్ అస్ట్రాలజర్స్, నెంబర్ 3, దే యూజ్డ్ టు ఇంటర్ప్రిటేట్ ది డ్రీమ్స్, అండ్ నెంబర్ 4, దే యూజ్డ్ టు సెలెక్ట్ ది కింగ్స్. ఓకే, ఒకటి దే వర్ కాల్డ్ యాస్ ద ప్రీస్ట్స్, నెంబర్ 2, దే వర్ అస్ట్రాలజర్స్, ఖగోళ శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి వారు. నెంబర్ 3, వారు దే యూజ్డ్ టు ఇంటర్ప్రిటేట్ ద డ్రీమ్స్. ఎవరికైనా సరే కళ వస్తే ఆ కళ యొక్క భావాన్ని చెప్పగలిగినటువంటి సామర్థ్యం నాటితులు ఎవరికి ఉందంటే ఈ మెజాయ్ వైజ్ మెన్ ఉంది అనేటువంటి మాటలు గడిచిన వారం మనం నేర్చుకున్నాం. ఖగోళ శాస్త్రం అంటే నక్షత్రాల గురించినటువంటి వివరణ. ఆకాశంలో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఆ గ్రహాలు ఏ విధంగా నడుస్తున్నాయి, ఏ విధంగా ఉంటున్నాయి, అంటే వాటి సైజ్ ఎంత, అంటే స్పేస్ astronomy. ఓకే, రైట్. సో ఆ astronomy తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తులకు మేబీ astrologers అంటారు అనుకుంటున్నాను. రైట్. సో వారు మరి రాజులు మాత్రం కాదు. మీకు చెప్పిన విధంగా వారు ప్రీస్ట్స్ అని అయి ఉండొచ్చు, తర్వాత వారు డ్రీమ్స్ చెప్పేవారు, రాజుని ఎన్నుకునేవారు. తర్వాత వారు రాజులు మాత్రం కాదని చెప్పారు. సో ఎంతమంది జ్ఞానులు ఉన్నారు? ఎంతమంది జ్ఞానులు ఉన్నారు బైబిల్ ప్రకారం? ఎంతమంది జ్ఞానులు ఉన్నారు? చాలా మంది జ్ఞానులు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో చాలా జ్ఞానవంతులు మీరు. మేబీ ఆ జ్ఞానం గురించి మాట్లాడుతున్న మీరు చాలా జ్ఞానవంతులని నేను అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే బైబిల్లో చాలా మంచి జ్ఞానం ఉంది. రైట్. బైబిల్ గ్రంథం ఎక్కడ మనకి చెప్పట్లా 3 జ్ఞానం ఉన్నారని చెప్పాలి, 2 జ్ఞానం ఉన్నారని చెప్పాలి. చాలా మంది ఏం చేస్తారంటే 2 నుంచి 8 వరకే మేబీ బిట్వీన్ ఎంతమంది ఉండవచ్చు అని చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే కొంతమంది అంటే బంగారం సాంప్రదాయ బోలాన్ని కానుకలు ఇచ్చారు కాబట్టి 3 అంటారు. కామన్గా మనం సీరియల్లో చూసేది, నాటకంలో క్రిస్మస్ కి వేసేటువంటి నాటకంలో చూసేది 3. బంగారం సాంప్రదాయ బోలా తీసుకుని వస్తారు. తూర్పు దేశ జ్ఞానులము ఆ సాంగ్ వస్తూ ఉంటుంటే వాళ్ళ విధానం ఫాలో అవుతుంటూ ఆ స్టార్ లాగుతూ ఉంటుంటే ఆ విధానం వేసుకుని దగ్గరికి వచ్చేసేసి మోకరిస్తారు. రైట్. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా 3 జ్ఞానం కాదు, వారు మేబీ 2 నుంచి 8 వరకు ఎంతమంది అయినా ఉండవచ్చు. Where did they come from? Where did they come from? Last week people who came in the last week. Where did they come from? Very good. East. అందరూ చెప్పగలరు. చెప్తున్నారు. They came from east. రైట్. తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతున్నా, ఇది కూడా చాలా జ్ఞానవంతంగా చెప్పాలి మీరు సమాధానం. Did the Magi visit baby Jesus while he was still in the manger? పశువు పాకలో ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చి ఆయన్ని ఆరాధన చేశారా? లేదు. రైట్. ఎవిడెన్స్ ఏంటి? యా, ఎగ్జాక్ట్. వారు ఇంటిలోనికి వచ్చి తమ పెట్టెలను విప్పి బంగారము సాంబ్రాణి బోళమును సమర్పించినని 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. కాబట్టి మనం నాటకంలో లేదా స్క్రిప్ట్ లో చూసినట్లుగా జ్ఞానులు డైరెక్ట్ గా వచ్చి యేసు ప్రభుది పాట దగ్గరగా వాళ్ళు వచ్చే దగ్గర ఇంటి దగ్గర. రైట్. సో మేబీ ఈ 2 years వారు ఎప్పుడైనా వచ్చి ఉండవచ్చు అని చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఇకపోతే నేను మీతో గడిచిన వారం కొన్ని ఎవిడెన్సెస్ ఇచ్చుకొచ్చాను. నెంబర్ 1, ఎందుకు ఆ ఎవిడెన్సెస్ ఏంటంటే, how did the Magi know that the new star they observed referred to the king of the Jews? ఆలోచనగా ఆకాశంలో ఒక నక్షత్రం వచ్చింది, అది కాంతివంతంగా వెలుగుతుంది. అన్ని నక్షత్రాల వల్లే అది నక్షత్రం లేదు. మరి దీన్ని చూసినటువంటి ఈ యొక్క అన్యులైనటువంటి ఈ జ్ఞానులు యేసు ప్రభు పుట్టాడు వారికి ఎట్లా తెలిసింది? యేసు ప్రభు పుడితే ఆ నక్షత్రం ఆకాశం వస్తుంది వీరికి ఎట్లా తెలుసు? చాలా మంది ఏమంటారంటే ఆ రోజుల్లో మరి అస్ట్రానమికల్ గా ఖగోళ శాస్త్రం అంటే చెప్పలేదు కదా, ఖగోళ శాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎదిగిన వారు మన ఇండియన్స్ అంటారు, గ్రీస్ దేశస్తులు అంటారు, పర్షియన్స్ అంటారు, రష్యన్స్ అంటారు. హిస్టారికల్ ఎవిడెన్స్ ప్రకారం మనం ఏం ఆలోచన చేయవచ్చు అంటే, మేబీ దిస్ వైజ్ మ్యాన్ మైట్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఇండియా. One of those might have come from India, one of those might have come from Greece, one of those might have come from the Persia or something else, because they are on the east side, east part of the world. గమనించండి, వాళ్ళు తూర్పు దేశం నుంచి వచ్చారు కాబట్టి ఈ దేశాల్లో నుంచి ఎప్పుడైనా సరే వచ్చి ఉండవచ్చేమో అని మరి కొంతమంది హిస్టారికల్ గా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా వారు అందులో ఒక జ్ఞాని డైరెక్ట్ యేసు ప్రభువును చూసినటువంటి ఒక జ్ఞానం ఇండియా నుంచి రావడం కూడా ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగుగా. We should be proud of, right? We should be proud of our country. చాలా మంది ఇండియా గురించి మంచిగా చెప్పడం
we should tell something about our India. యేసు ప్రభువుని సాక్షాత్తు ఆరాధించడానికి వచ్చినటువంటి ఒక జ్ఞాని మన ఇండియా నుంచి రావడం ఒక రకంగా ఆశీర్వదించబడినటువంటి విషయం, ఆనందించదగినటువంటి విషయం. నేను త్వరితముగా కొన్ని ఎవిడెన్సెస్ మీకు ఇస్తాను. వారు ఎందుకు ఆ స్టార్ న్యూస్ బయలుదేరి ఈస్ట్ నుంచి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు? నెంబర్ 1, వారు అన్యులు అని చెప్పారు. జ్ఞానులు వారు జూయిష్ కాదు, వారు అన్యులు. ఇప్పుడు ఈస్టర్న్ పార్ట్ లో ఉంటూ వారి యొక్క అన్య జీవితాన్ని జీవిస్తున్నటువంటి తరుణాలు వారికి ఏ విధంగా తెలిసింది? ఆకాశంలో నక్షత్రం వస్తే దేవుడి దగ్గరికి వచ్చి ఆరాధన చేయాలని ఎలా తెలుస్తుంది అంటే, ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ పాయింట్ నేను లాస్ట్ వీక్ కూడా మీతో మెన్షన్ చేశాను, చెప్పాను. ఎవరైనా కొంచెం క్లియర్ ఇవ్వగలరా? నేను చెప్తున్నా, ఓల్డ్ టెస్ట్మెంట్ మీతో పరిచయం చేస్తాను. ఆనాటి దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలును సెలెక్ట్ చేసుకున్నాడు, ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలును పిలుచుకున్నాడు. ఆ 12 ట్రైబ్స్ ని కూడా దేవుడి బిడ్డగా మనం ఇప్పుడు కూడా పిలుచుకుంటాం. వీరిని దేవుడు ప్రేమించాడు, ఏది కావాలని అది ఇచ్చాడు. రైట్? ఇచ్చిన తర్వాత వారు దేవుడికి వ్యతిరేకమైన పనులు చేశారు. సో అడల్టరీ కానీ, ప్రాస్టిట్యూషన్ కానీ, దేవుడికి ఎదురు చెప్పడం కానీ, ఇలాంటివన్నీ చేయడం చేత దేవుడు వారిని ఎవరికి అప్పగించాడు? బబులోను దేశానికి అప్పగించాడు. బబులోను దేశానికి అప్పగించిన తర్వాత కింగ్ సైరస్ కోరెష్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే 70 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత, చాలా జాగ్రత్తగా ఉన్నారు హిస్టరీ, 70 సంవత్సరాల పరిపాలన అయిపోయిన తర్వాత కోరెష్ వచ్చి ఆ నెబుకద్నెజర్ దగ్గర నుంచి ఇశ్రాయేల్ ప్రజలు విడిపిస్తాడు. ఏమంటాడంటే ఎజ్రా గ్రంథం తర్వాత 1 నుంచి 4 వచ్చిన చదువుకుంటే అక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, ఇశ్రాయేల్ ప్రజలందరితో చెప్తాడు కోరెష్ ఏమంటే, మీరు ఇప్పుడు వరకు క్యాప్టివిటీలో ఉన్నారు కాబట్టి ఈ బబులోనులో నుండి చెరపట్టబడినటువంటి దేశం నుండి మీ ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకుని మీరు ఆనందించాలని చెప్తాడు. కానీ అందులో కొంతమంది మాత్రమే ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళడానికి ఇష్టపడతారు, మరి కొంతమంది అక్కడ సెటిల్ అయిపోతారు. ఎక్కడ సెటిల్ అయిపోతారు? బబులోన్. బబులోన్ ఉన్నటువంటి ప్రస్తుత నేమ్ ఏంటి? ప్రస్తుతం బబులోన్ ఏ కంట్రీగా పిలువబడుతుంది? వాట్ ఇస్ ద కరెంట్ నేమ్ ఫర్ ద బాబిలోన్? Can anyone? Current name for the Babylon? The last week I said. ఇప్పుడు కూడా నేను ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ ఇరాక్ ఇస్ ది బాబిలోన్. ఆనాటి దినాల్లో బబులోను ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఇరాక్ గా పిలుస్తున్నాం. ఇప్పుడు ఇరాక్, ఇరాన్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇంకా ఉంటాయి కదండి, సుమారు 14 కంట్రీస్ అక్కడ చుట్టుపక్కల ఉంటాయి. ఇప్పుడు ఈస్ట్ పార్ట్ అంతా కూడా ఆ సర్కిల్ లో ఉన్న దాన్ని మనం ఈస్ట్ పార్ట్ పిలుస్తున్నాం. ఇప్పుడు ఈ బబులోన్ నుంచి కొంతమంది ఏమో ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోతే కొంతమంది అక్కడ స్టే అయిపోయారు. కారణం ఏంటంటే ఇల్లు కట్టుకుని అప్పటికి సెటిల్ అయిపోయారు. కాస్త కొంత సంపాదించుకుని కాస్త కొంత ఉన్నటువంటి శ్రమంలోనే చాలా తిరుగుబాటుగా సంపాదించుకోవడం మొదలు పెట్టారు. చూడండి, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు వారు అక్కడ ఉండి సెటిల్ అయిపోయిన తర్వాత వారి పిల్లలు తదనంతరం కొంచెం కొనసాగుతున్న కొద్దీ వారి యొక్క జనరేషన్ ఆ పాస్ లో ప్రివైల్ అయ్యి ఉంటుందేమో అని చెప్పేసి ఒక హిస్టారికల్ ఈవెంట్ వచ్చింది. ఎందుకు ఈ మాట మీద పంచుకుంటున్నాను? బైబిల్ గ్రంథం ప్రకారం మనం ఆలోచన చేస్తే ఈ ప్రవచనాలన్నీ కూడా యాకోబులో నక్షత్రం ఉదయించిన మాట మీకు బుక్ ఆఫ్ నంబర్స్ సంఖ్యాకాండం 24:17 మీకు పరిచయం చేసి యాకోబులో నక్షత్రం ఉదయించును అనే మాట. రైట్? తర్వాత ఎజ్రా గ్రంథ ఎవిడెన్సెస్ ని బట్టి ఇప్పుడు మీరు ఈస్టర్న్ పార్ట్ లో కొంతమంది ఉండడం చేత దేవుని యొక్క వాక్యము ఆనాటి దినాల్లో జూయిష్ ప్రజల యొక్క ఆ టోరాస్ ద్వారా వారు చదివేటువంటి స్క్రిప్చర్స్ ద్వారా ఈ యొక్క వాక్యము, ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా ఆనాటి దినాల్లో ఈస్టర్న్ పార్ట్ లో కూడా దాన్ని ప్రివిలేజ్. Though they are not they were God's people, though they were Gentiles, but there were scriptures which could say something about the star of God. And ఆ యాకోబులో నక్షత్రం ఉదయించినటువంటి ఈ పార్ట్ సంబంధించిన ప్రవచనాలు మేబీ ఈ జూయిష్ పీపుల్ ద్వారా, దేవుని బిడ్డల ద్వారా, దేవుడు ఎన్నుకున్నటువంటి 12 ట్రైబ్స్ లో మిగిలినటువంటి శాసనం ద్వారా ఆనాటి వారికి ప్రివేల్ అయి ఉండవచ్చు. కాబట్టి ఈ అన్యులు మేబీ ఆ యొక్క మాట వారికి గ్రహించి ఉండవచ్చు. కాబట్టి అక్కడ నక్షత్రం వచ్చినప్పుడు వారు ఫాలో అవుతూ వచ్చారని ఒక ఎవిడెన్స్ మీద చెప్పుకొచ్చారు. ఇకపోతే రెండవ ఎవిడెన్స్ ఏంటంటే, డానియల్ కూడా ఆ రోజుల్లో నెబుకద్నెజర్కి చెరలో పట్టబడినటువంటి వ్యక్తి డానియల్. అన్నట్టులో డానియల్ 9 నుంచి చివరి యొక్క అధ్యాయం మీద ఆలోచన చేస్తే ఆ లాస్ట్ పార్ట్ కూడా మనకి ఏమవుతుందంటే, ఖచ్చితంగా దానియేలు మెస్సైయిక్ ప్రాఫెసీ అన్ని కూడా ఇచ్చుకుంటూ వచ్చాడు. అనగా యేసు ప్రభు ఎలా వస్తాడు, 70 వారాల మరణం ఏంటి, ఈ యొక్క గ్రేస్ పీరియడ్ అంటే ఎట్లా ఉంటుంది, ఈ విషయాలను అతను చెప్పడం చేత మేబీ అన్యులైనటువంటి వీరు ఆ విషయాలు చదివి అధ్యయనం చేసి యేసు యొక్క జన్మ గురించి వారు వెయిట్ చేస్తున్నట్టుగా మనం ఒకసారి ఆలోచన చేయవచ్చు. ఇకపోతే నేను మూడవది ఏం మాట్లాడాలని ఆశపడుతున్నానంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం ఏముంటుందంటే, దేవుని చేత వారు బోధించబడినటువంటి వారు. ఒకసారి చూడండి, మీ బైబిల్లో మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. తరువాత హేరోదునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గంలో తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎవరు చేత బోధించబడ్డారు? దేవుని చేత బోధించబడ్డారు. ఆ మార్గంలో వెళ్ళవద్దని చెప్పారు.
మేబీ ఇది ఆఫ్టర్ ఇన్సిడెంట్. ఒకవేళ పాసిబుల్ గా మనం ఆలోచన చేస్తే దేవుడే సాక్షాత్తు వారికి పెళ్లి చెప్పుకుని వచ్చేమో ఇన్ ద బిగినింగ్ ఆల్సో, రైట్? దేర్ ఇస్ అ పాసిబిలిటీ అనేటువంటి విషయాలు మీతో 3 కేసులు పరిచయం చేశారు. దీన్ని బట్టి వారు ఆకాశంలో నక్షత్రం చూడగానే యేసు ప్రభు వారు జన్మించారని వారు మరి ఆ నక్షత్రాన్ని ఫాలో అయ్యి వచ్చారు అనేటువంటి విషయాన్ని నేను మీతో పరిచయం చేశాను. వారి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే యేసుక్రీస్తు అందరికి ప్రభు. మరి ఈ వైస్ మ్యాన్ అనేటువంటి వారు అన్యులు, వారు ఒక రకంగా దేవుని ఎరగినటువంటి ప్రజలే, కానీ వీరు యేసుని అనగా స్ట్రాంగ్ ఫాలో చేసేందుకు వచ్చారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవర్ జీసస్ ఈస్ అ గాడ్ ఫర్ ఎవ్రీవన్. హి ఈస్ ద లార్డ్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు అయి ఉన్నాడు. ఒక తెగ, ఒక కులం, ఒక మతం, ఒక రాష్ట్రం, ఒక దేశానికి చెందినటువంటి దేవుడు కాదు. చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభు వారి పేరు చెప్పగానే ఏం దేవుడు అండి, ఏమంటారండి అది వాళ్ళ వేరే కులస్తులకు చెందినటువంటి దేవుడు అండి, క్రిస్టియానిటీయా ఇట్ కేమ్ ఫ్రమ్ యుఎస్ఏ అండి, అమెరికా నుంచి వచ్చిందండి, అది మన మతం కాదండి. చాలా మంది అంటూ ఉంటారు. చూడండి, ప్రభుత్వం దేవుడు సంఘటన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరికి దేవుడు. ఇజ్రాయెల్ ఎక్కడ ఉంది? జెరూసలేం ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ ద సెంటర్, ఇట్ ఈస్ ద లాక్బేషన్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచానికి నడిపిన ఉంది ఇజ్రాయెల్. మీరు ప్రపంచానికి రాజు, ప్రపంచానికి దేవుడు ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందరం కలిసి దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేయండి. నేను ఇప్పుడు ఆ స్టార్ గురించి మీతో వివరించుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు స్టార్ ఆకాశంలో వచ్చింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటారంటే వారు ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపు వచ్చింది. ఇప్పుడు ఈ నక్షత్రం ఎవరిదంట? ఆయన దేవుడి గారు. ఎవరిదంటే ఈ నక్షత్రం? దేవుడిది. అంతేనా? అంటే ఒక నక్షత్రం చూసి వచ్చేవాడు అంటున్న వాళ్ళు ఎవరు? మొదటి గారు అంతే కదా. ఎవరన్నా ఆకాశం మీద నక్షత్రం వచ్చిందండి వచ్చేవాళ్ళ ఆయన నక్షత్రం చూసి. ఏ నక్షత్రం? ప్రవచనం నెరవేరిందిగా. ఏ ప్రవచనం ఇది? నంబర్స్ 24లో యాకోబులో నక్షత్రము ఉదయించును. ఈ మాటను వారు చదివి గ్రహించిన వారై ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజింప వచ్చింది. ఇది ఎవరి నక్షత్రం? దేవుడి నక్షత్రం. చూడండి, దీని మీద చాలా మంది చాలా రకాలైనటువంటి అపోహలను తీసుకొచ్చారు. యేసుప్రభు పుడితే నక్షత్రం పుట్టడం ఏంటండి? అదంతా వీడియోలో కాకపోతే నమ్మశక్యంగా ఏమీ లేదండి. అది పైగా ఆయన నక్షత్రం అంటే కాంతివంతంగా రావడం ఏంటి? ఏ విధంగా వస్తుందండి? అంటే సృష్టికి విరుద్ధమైన పనులు జరుగుతాయా? అంటే దేవుడు పుడితే పుట్టినందుకు మాత్రం నక్షత్రం వచ్చేస్తుందా అని చెప్పి చాలా మంది లైట్ గా తీసుకున్నారు. దేన్ని? బైబిల్ ప్యాసేజ్, బైబిల్లో ఉన్న నక్షత్రాన్ని ఊరికే చెప్తా ఉంటారు లేండి అని చెప్పేసి చాలా చులకనగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి ఒక చరిత్రకారుడు, అతని పేరు ఏంటంటే జోనస్ కెప్లర్. జోనస్ కెప్లర్ అనేటువంటి ఒక మ్యాథమెటిషియన్ లేకపోతే జర్మన్ astronomer, and then he had a privilege to bring out a beautiful statement for the world. We all know about him that the laws of planetary motion, కెప్లర్ గ్రహగమన సిద్ధాంతాలు, కెప్లర్ గ్రహగమన సూత్రాలు అని చెప్పి మనం సోషల్ స్టడీస్ లో ఫిజిక్స్ లో చదువుతారు. ఫిజిక్స్ లో చదువుతారు కెప్లర్ గ్రహగమన సిద్ధాంతం. కెప్లర్ లో ఎక్కువ నక్షత్రాల పరిశోధకుడు, నక్షత్రం మీద ఎన్నో అన్వేషణలు చేశాడు. సో దీనికి సంబంధించిన విషయాలు గడిచిన వారు చాలా మీతో విషయాలు పంచుకున్నారు. ఏంటంటే మరి ప్రస్తుత ఆకాశం పెద్ద ఆకాశం ఉందని చెప్పి అంతుచిక్కిన ఆకాశంలో అనంత కోటి పాలపుంతలు. పాలపుంత అనేటువంటి మాటను మనం అధ్యయనం చేస్తే సుమారు ఒక్కొక్క పాలపుంతలో 10,000 కోట్ల నక్షత్రాలు ఉంటాయి. 10,000 కోట్ల నక్షత్రాలే ఒక పాలపుంతగా కనబడితే అలాంటి పాలపుంతలు ఆకాశంలో కొన్ని అనంత కోటిగా ఉన్నాయి. మీరు ఆలోచించే ఈ అనంత కోటి పాలపుంతల్లో ఒక్కొక్క పాలపుంతలో 10,000 కోట్ల నక్షత్రాలు ఉంటే ఇలాంటి 10,000 కోట్ల నక్షత్రాల్లో సూర్యుడు ఒక నక్షత్రము. అర్థమవుతుందా? సూర్యుడు ఒక నక్షత్రము. సూర్యుడు భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దవాడు? చాలా పెద్ద. అసలు పెద్దవాడే కాదు. సూర్యుడు భూమి కంటే పెద్ద కాదు, కానీ భూమి మీద చూస్తే సూర్యుడు ఎంత ఉంటాడు? చిన్నగా ఉంటాడు, అంతేనా? కానీ కావాలి మీరు ఎవరిని అడిగితే జోక్గా సూర్యుడు భూమి కంటే పెద్దవాడు ఏంటంటే సూర్యుడే కాదు భూమే పెద్ద అంటారు. కానీ సూర్యుడు పెద్దవాడు ఎన్ని రెట్లు చెప్పమంటారా? 103 రెట్లు పెద్దవాడు అంటాడు. 103 times bigger than the earth. సూర్యుడు. ఓకే, ఇప్పుడు సూర్యుడు ఎవరు? ఒక నక్షత్రం. అర్థమవుతుందా? అనంతకోటి నక్షత్రాలు సూర్యుడు ఒక నక్షత్రం. ఈ సూర్యుడి చుట్టూ సౌర కుటుంబం ఉంది. ఏదో చెప్పాను. సౌర కుటుంబం అంటే మరి సోలార్ సిస్టమ్ అంటారు కదండి. ఈ సోలార్ సిస్టమ్ లో సూర్యుడి చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. దాని ఏమంటారు? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో. ఇవన్నీ తమ చుట్టూ తాము తిరుగుకుంటూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, రైట్? ఇప్పుడు జోనస్ కెప్లర్ అనేటువంటి అతను అసలు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు నిజంగా ఆకాశం నక్షత్రం వచ్చిందా?
యేసుప్రభువు పుట్టిన తర్వాత ఆకాశంలో నక్షత్రానికి అంత శక్తి ఉందా, అంత ఫోర్స్ఫుల్గా, అంత ప్రకాశవంతంగా రావడానికి అవకాశం ఉందా అని చెప్పి ఆయన 2 సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేసి 16వ శతాబ్దంలో కనుగొన్నటువంటి సత్యం ఏంటంటే యేసుప్రభువు పుట్టిన తర్వాత నిజంగా ఆకాశంలో ఆ నక్షత్రం వచ్చింది. ఎందుకు అది అంత కాంతివంతంగా ఆయన నక్షత్రంగా పిలువబడింది అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే కంజంక్షన్ ఆఫ్ ది మార్స్, జూపిటర్ అండ్ సాటర్న్. మార్స్, జూపిటర్ అండ్ సాటర్న్ ఈ 3 గ్రహాలు ఒకే కక్షలోనికి రావడం చేత ఆ నక్షత్రము భూమి మీద నుండి చూసే వారికి అది ప్రకాశమానంగా మారడం మొదలుపెట్టింది. యేసుప్రభువు పుట్టిన తర్వాత ఈ 3 గ్రహాలు ఒక అంశం, ఒక కంజంక్షన్ గా రావడం చేత అది కాంతివంతంగా, ఆ కాంతి మనుషులు చూసి ఒక స్పెషలైజ్డ్ స్టార్ గా రికగ్నైజ్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఆ నక్షత్రం ఉంది అని గ్రహించినటువంటి జోహానెస్ కెప్లర్ 16వ శతాబ్దంలో బైబిల్ గ్రంథం సత్యము యేసుప్రభువు పుట్టినప్పుడు ఆ నక్షత్రం ఖచ్చితంగా వచ్చింది అని ప్రపంచానికి ఆయన వెల్లడించాడు. అప్పుడు చరిత్రకారులు, సైంటిఫిక్ అందరూ కూడా బైబిల్ గ్రంథం సత్యమని నమ్మారు. అది నిజమైనటువంటి నక్షత్రం అని, ఆయన నక్షత్రం అని చెప్పి ప్రభువుని స్తుతించారు. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుచుకున్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఏ విషయం కూడా మనం తీయడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా అది జరిగింది అని నేను మీతో పంచుకుంటున్నాను. ఇకపోతే నేను మీతో ఈ విషయాలు ఎందుకు పంచుకుంటున్నానంటే గడిచిన వారం విషయాలు మీతో కొంచెం కనెక్షన్ చేద్దామని చెప్పి ఇప్పుడు వరకు మీతో పంచుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చారు? వీళ్ళు యేసుప్రభువు దగ్గరికి వచ్చారు. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు? 2వ రోజుకి వచ్చేసి 3వ రోజు కాదు. ఎందుకంటే మనకు ఫ్లైట్స్ అరణ్యాల్లో లేవు కాబట్టి వారు ప్రయాణం చేయాలంటే వాళ్ళ మీద రావాలి. మరి ఈస్ట్ సైడ్ నుంచి వారు వచ్చారు కాబట్టి మేబీ 40 రోజుల నుంచి 2 సంవత్సరాల పీరియడ్ లో వారు ఎప్పుడైనా సరే యేసుప్రభువు వారిని ఆరాధించడానికి వచ్చి ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించారు. ఇప్పుడు యేసుప్రభువు వారిని వారు ఆరాధించడానికి ఎక్కడికి వచ్చారు? ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం తొందరగా. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. ఎవరు సమర్పించారంటే యేసుప్రభువు. ఏమి సమర్పించారు? బంగారము, సాంబ్రాణి, 3 కానుకలు ఆయన సమర్పించారు. ప్రభుత్వ దేవుడి సంగమా ఈ రోజున కొంచెం క్లుప్తంగా, కొంచెం డీటెయిల్ గా ఈ యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. నెంబర్ 1, బంగారాన్ని ఆయనకి సమర్పించారు. వారే జ్ఞానులు, వారే క్రీస్తులు. ఒక రాజుని ఎన్నుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వారు జ్ఞానులు. అదవుతుందని వీరు ఒక రాజును గుర్తించి అతనికి బంగారం తీసుకొచ్చారు. అతనికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారు. చూడండి ప్రభుత్వ దేవుడి సంగమా వారు ఆరాధనలో బంగారాన్ని ప్రభువైన యేసుకి కానుకలుగా సమర్పించున్నారు అని మీతో పంచుకున్నారు. బంగారం అనేటువంటి దానికి సాదృశ్యం ఏమిటంటే ఆయనని వారు రాజుగా గుర్తించారు. They recognized him as a king. Therefore, they gave precious gold to the Lord Almighty. ఆయన రాజుగా ఆయన కనుగొన్నారు. వారు ఆలోచన విధానం ఏంటంటే he is the king of the kings. It's not the hero, it's not the Caesars, it's not someone else. It is he who is going to be a king, will be forever. ఏ కింగ్, ఏ రాజు కూడా ఆయన ముందు నిలబడలేడు అనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి ఈ జ్ఞానులైన వారు ఆయనకు బంగారాన్ని ఇవ్వడానికి తీసుకొచ్చారు. ఈరోజు నేను ఈ యొక్క అంశాలను మీతో ఏం పంచుకోవాలని ఆశపడుతున్నానంటే నేను మన జీవితంలో మేబీ we can think that we are intellectual, we can think that we are wise, we can think we have a lot of things, but still we need to recognize our Jesus as the king. రాజుగా నేను గుర్తించాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాక మనం చక్కటి పాట పాడుకున్నాం. ఏ పాట? నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను. శిల్పి చేతిలో ఎవరు మనం? శిలను. అంతేనా? శిల్పి చేతిలో మనం శిలను. అనుక్షణము నన్ను అంటే దేవుడు శిల్పి మనం చక్కగలిగిన సామర్థ్యం ఆయనలోనే ఉందండి. మనం ఏమై ఉన్నామో అది కేవలం ఆయన కృప ద్వారా తప్ప ఈ ప్రపంచంలోకి ఏది లేదు. అంతేనండి? మనకి ఏది ఉన్నా అది కేవలం ఆయన కృప, ఆయన దయ. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అందుకనే 3వ వచనం ఉంది, ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే. ఈ భూమిలో ఎవరు రాజు? దేవుడు. ఈ భూమిలో రాజు నీవే. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే. కృమారించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేతును. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో. ఈ భూమిలో రాజు ఆయన
రాజు ఆ జ్ఞానం గ్రహించి ఆయన దగ్గరికి వచ్చారు. అందుకనే దావీదు అంటూ ఉంటాడు, ఒకసారి మీ బైబిల్ గ్రంథం 145వ కీర్తనలో మనం ఒకసారి ఆలోచన చేస్తే చక్కటి మాట దావీదు మాట్లాడుతూ ఉంటాడు. మీ బైబిల్ గ్రంథం 145వ కీర్తన 1వ వచనం, రాజు అయిన నా దేవా నేను నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. దావీదు దేవుణ్ణి ఏ విధంగా గుర్తించాడండి? రాజుగా గుర్తించాడు. రాజుగా నా దేవా నిన్ను ఎప్పుడు కూడా నేను స్మరిస్తాను అని చెప్పి ఆయన అంటూ ఉంటున్నాడు. 1వ పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ మరొక మాట కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీ బైబిల్ తీసి ఒక 1 Peter chapter 2 verse 9 నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. 1 Peter chapter 2 verse 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాక్షరములు ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మన ఎవరు అంటండి? రాజులైన యాజక సమూహము. రాజులైన యాజక సమూహం. మన రాజు ఎవరు? యేసయ్య. కాబట్టి మనం ఆయన సమూహము, ఆయన బిడ్డలము. కాబట్టి మనము ఆయన రాజరికాన్ని ఎప్పుడు కూడా గుర్తించాలి. అదవుతుందండి. తర్వాత ప్రోవెర్బ్స్ లో 3వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథంలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒకసారి తీసి సహాయం చేయగలరా? 3వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరాలము చేయును. నీ ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారాన్ని ఒప్పుకోవాలి? దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవను. ఈ రోజుల్లో మనుషులుగా మనము చాలా సందర్భాల్లో ఆయన అధికారాన్ని ఒప్పుకోవట్లేదు. ఆయన రాజుగా మనం గుర్తించలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఆయన శక్తివంతుడిగా మనం రికగ్నైజ్ చేయలేకపోతున్నాం. కాబట్టి కొన్ని సందర్భాల్లో మన మార్గంలో ఫెయిల్యూర్స్ మనం ఎందుకు చూస్తున్నాం అంటే ఆయన రాజరికంలో ఆయన యొక్క అండర్లో మనము వచ్చేయడానికి, ముందుకు వెళ్ళడానికి, మన జీవితం నడిపించడానికి మనము ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి మన జీవితంలో ఫెయిల్యూర్స్ ఎదురవుతుంటాయి. ఒకవేళ నీవు నేను కనుక మన రాజుకు మన జీవితాన్ని సమర్పించుకోగలిగితే, రాజరికంలో ఉన్నటువంటి దేవునికి మనము తన సొంత ప్రజలుగా ఉండటానికి, ఆయనకు నచ్చినటువంటి బిడ్డలుగా ఉండటానికి మనకు ఇష్టపడగలిగితే ఖచ్చితంగా ఆయన మన జీవితంలో అద్భుతాలు చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగా. We should be under the kingship of our Lord and King of the Kings. రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రాజరికంలో మనము ఖచ్చితంగా మరి ఉండాలి. ఆయన యొక్క రాజరికాన్ని మనం ఒప్పుకోవాలి. సో కాబట్టి అందరూ కలిసి ఒకసారి వినండి. మీ జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క ప్రయాణానికి ముందు మనకు మనముగా సమర్పించుకోవాల్సింది ఎవరికనంటే దేవుడికి. రైట్? సో అన్ని విషయాల్లో నీ దేవుడిని నువ్వు ఎలా గుర్తించాలి? రాజు. హూ ఇస్ యువర్ మాస్టర్? జీసస్. హూ ఇస్ యువర్ ఓనర్? జీసస్. హూ ఇస్ యువర్ బాస్? జీసస్. హూ ఇస్ యువర్ కింగ్? జీసస్. So he is your leader, Jesus. Who is your guide? Jesus. Who is your mentor? Jesus. For everything, you need to go and ask the Lord, and then He will lead you and guide you and then keep you in the right position. There is స్తోత్రం కలుగుగా. జ్ఞానంలో వారు బంగారం తీసుకొచ్చి వారిని ప్రభువుని స్తుతించారు, వారు ఆరాధించారు. ఇకపోతే రెండవది బంగారం, తర్వాత సాంబ్రాణిని వారు ఆయనకి సమర్పించారు. అదొకటి సాంబ్రాణి అనేటువంటిది మనం ఆనాటి దినాల్లో ఎక్కువగా దేనికి వాడుతూ ఉండేవారంటే, ఇప్పుడు కూడా మీ అందరికీ తెలుసు, పిల్లలు చక్కగా స్నానం చేసిన తర్వాత మన ఇండియాలో చంటి బిడ్డలకి ఏం చేస్తూ ఉంటారు? లోపల తీసుకొచ్చి ఏ పొగ పెడతారండి? సాంబ్రాణి పెడతారు. అంటే ఉద్దేశం ఏంటి? మంచి స్మెల్ అంటారా? మంచి స్మెల్. ఆ సాంబ్రాణి పెట్టి చక్కగా ఆ రూమ్ అంతా మంచి స్మెల్ వచ్చేదాకా చేస్తారు. ఇప్పుడు ఈ రెండవ జ్ఞానం ఏం చేశాడు? సాంబ్రాణిని తీసుకొచ్చి వేసి సమర్పించాడు. ఎందుకు సాంబ్రాణి తీసుకొచ్చాడంటే ఇది ఫ్రాగ్రెన్స్. అదవుతుందంటే సువాసన. ఈ సువాసన అంటే ఆయన ఏ విధంగా గుర్తించాడంటే యేసు ప్రభు ఆరాధనకు ఒక పాత్రుడు, ఆయన ఒక ప్రీస్ట్. మనం ఆరాధన చేయడానికి ఆయన యోగ్యుడు అనే రెండవ జ్ఞాని గుర్తించాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. రాజు ఒక జ్ఞాని రాజుగా గుర్తిస్తే, మరొక జ్ఞాని అతన్ని ఆరాధించేటువంటి వ్యక్తిగా, లేదా ఒక ప్రీస్ట్ గా. ఈ ప్రపంచంలో ఎవరైనా ఆరాధన పాత్రుడు ఉన్నారంటే యేసు అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పడానికి ఒక రాజు, ఒక ఆరాధన పాత్రుడైనటువంటి యేసుని ఒకరు గుర్తించి సాంబ్రాణిని తీసుకొచ్చి ఆ ఫ్రాగ్రెన్స్ ఆయన పెడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆంధ్రాలో మరి ఇప్పుడు కూడా ఈ సాంబ్రాణి ఒక చెట్టు నుండి వస్తుందంట. ప్రత్యేకంగా అరబ్ కంట్రీస్ లో సెంట్ పర్ఫ్యూమ్ చాలా ఫేమస్ కదా. వాడే సెంట్ చాలా, అందరూ కూడా లాంగ్ ఫర్ అరబ్ కంట్రీస్ పర్ఫ్యూమ్స్. ఎందుకంటే
చాలా కాస్ట్లీ, అట్ ద సేమ్ టైం చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. అంటే అక్కడ వాళ్ళు దే ఆర్ స్పెషలైజ్డ్, ద పీపుల్ దే మేక్ ఇన్ స్పెషల్ మ్యానర్, రైట్. చెట్టు నుండి సాంబ్రాణి బయటకు వస్తుందని చెప్పేసి మనకి చరిత్ర సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ జ్ఞాని యేసు ప్రభు వారిని తీసుకొచ్చి ఆరాధించడం మొదలు పెట్టాడు. ఈజ్ ద వన్ టు బి వర్షిప్, టు బి అడోర్డ్, టు బి అడ్మైర్డ్ అనేటువంటి విషయాన్ని గ్రహించాడు. ఆ రోజున నీవు నేను కూడా ఆయన గుర్తిస్తున్నామా, ఆయన ఆరాధన చేస్తున్నామా, ఆయన్ని మహిమపరుస్తున్నామా? ఒకవేళ లేకపోతే మరొకసారి మన జీవితాన్ని మనం దిద్దుకోవాలి ఈ జ్ఞానం బట్టి అని ఏ విధంగా సాంబ్రాన్ని సమర్పించడం మనం కూడా మన జీవితంలో ఒక ఫ్రాగ్రెన్స్ ఆఫ్ వర్షిప్ ని అన్నిటిని కూడా అందిస్తూ ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఇంత చెప్పాను, మన నోరు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే చెప్పండి, ఆయనను మంది అడిగితే చెప్తారు, మాస్టర్ గారు మా నోరు ఎందుకు ఇచ్చాడంటే మా ఆయన గారిని తిట్టడానికండి. రెండోసారి ఏమ్మా ఎలా ఉన్నావంటే ఏం చెప్పమంటావమ్మా అని చెప్పి మొదలెడతారు. మా ఆయన ఉన్నాడే అంటారు. ఇక అంతే. ఇక ఆమె కూర్చుని మొత్తం ఎవరి గురించి అండి, వాళ్ళ భర్త గురించి ఏ భర్త గురించి లేని పేరు మాట్లాడడం లేక కొంతమంది ఏంటంటే నోరు లూజ్ స్టాక్ అంటారు, దాన్ని లూజ్ స్టాక్ అంటారు. ఏం పడితే అది మాట్లాడటం, దేనికోసం దానికోసం మాట్లాడటం, ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం, ఎవరిని పడితే వాళ్ళని చులకనగా చూసి మాట్లాడటం. కొంతమంది నోరు ఎందుకు ఇచ్చారంటే ఇక సాంస్క్రిట్ మాట్లాడతారు, భయంకరమైనటువంటి సాంస్క్రిట్ అంటే అల్లతో కూడినటువంటి మాటలు, ఓకే, బూతు మాటలు అంటారు కదండి. భయంకరమైనటువంటి మాటలు మాట్లాడటం మొదలు పెడతా ఉంటారు. చూడండి, ఈ నాలుగును దేవుడి నోటిని మనిషి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఓన్లీ తినడానికే కాదు, ఓన్లీ తిట్టడానికే కాదు, ఓన్లీ నిష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడుకోవడానికి కాదు. కొంతమంది సినిమా పాటలు పాడాలంటే ఎంతో చక్కగా పాడుతూ ఉంటారో, అసలు ఏమి ఎవరు బతిలాల్సిన పని లేదు, ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఎవరు ఎంటున్నారు ఎవరైనా సరే ఈ నోరు పాడతానే ఉంటది. ఎప్పుడు దేవుడు పాటలు పాడదమ్మా అంటే మీరందరూ మంచోళ్ళు, దేవుడి స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని గురించి కాదండి, దేవుడి స్తోత్రం గట్టిగా చెప్పాలి. మీరందరూ చాలా మంచోళ్ళు, చక్కగా పాడారు, దేవుడి స్తోత్రం కాక చెప్పగా హల్లెలూయా. కొంతమంది సినిమా పాటలు పాడమంటే భలే పాడుతూ ఉంటారు, కానీ దేవుడి సన్నిధిలో వచ్చి దేవుడి మాట చదవమన్నా చదవరు, చెప్పమన్నా సిగ్గేస్తుందని అన్న ఏది చేయరు. ఈ నోటిని దేవుడు నీకు ఇచ్చింది నీకోసం ఉపయోగించుకుంటారు కాదు. యు నీడ్ టు ఓపెన్ అప్ యువర్ మౌత్ అండ్ సే ప్రైజెస్ టు ద లార్డ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. ఆయన జీవితంలో నోరు అనేటువంటిది ఇక్కడ ఇవ్వబడిందంటే ద పర్పస్ ఆఫ్ మౌత్ ఓన్లీ టు ప్రైజ్ గాడ్, టు గివ్ గ్లోరీ టు ద లార్డ్. ఆ విషయాన్ని గ్రహించినటువంటి జ్ఞాని సాంబ్రాన్ని తీసుకొచ్చి ఆయన ఆరాధించడం. యు ఆర్ ద రైట్ పర్సన్. ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కానీ ఎవరు ఆరాధన పాల్గొంటారు ఎక్సెప్ట్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. ఇకపోతే మూడవది మిర్రర్. నెంబర్ గోల్డ్ ఫ్రాంకిన్సెన్స్ అండ్ మిర్రర్. అదే దాన్ని ఏమంటారంటే బాలము అన్నారు. బాలం అంటే మిర్రర్ అంటారు. ఈ బాలాన్ని ఆరాధనలో ఎక్కువగా దేనికి వాడకూడదు అంటే ఎవరికైనా సరే దెబ్బ తగిలితే ఈ దెబ్బ తగిలిన చోట ఈ బాలాన్ని కనుక పెడితే అది క్యూర్, అది శుద్ధి కోసం ఆనాటి దినాల్లో ఈ బాలాన్ని వాడేవారు. అంటే ఇది స్వస్థపరిచేటువంటి ఒక ఐటమ్, ఒక వస్తువు. ఇప్పుడు మూడో జ్ఞాని యేసుకి తీసుకొచ్చిందండి బాలం. ఆయన ఏ విధంగా యేసు ప్రభువాన్ని గుర్తించాడంటే స్వస్థపరచు యెహోవా, స్వస్థపరచు దేవుడిని అతను గుర్తించాడు. అందుకనే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి, ఆయన స్వస్థపరచు యెహోవాను నేనే సెలవిచ్చిన దేవుడు. కాబట్టి ఇతడు ఏ విధంగా గుర్తించాడంటే స్వస్థపరచగలిగినటువంటి సామర్థ్యం ఎవరిలో ఉంది? యేసులో. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువు బ్రతికినప్పుడు అనేక స్వస్థతలు ఇచ్చాడు కదా, మరణించిన వారిని కూడా లేదు. ఇప్పుడు ఫిజికల్ పార్ట్గా స్వస్థత మాత్రమే కాదు, కొంతమందికి లోపల కూడా స్వస్థత కావాలి. కొంతమందికి అన్ని బాగానే ఉంటాయి కానీ ఏది బాగా చెప్పండి, బయటికి అంతా పార్ట్స్ అన్ని బాగా ఉంటాయి. హృదయం బాగా అనారోగ్యం. దేనికి అనారోగ్యం అంటే హృదయం. గుండె జబ్బు అంటాం కదండి, ఆ గుండె జబ్బు లోపల ఆత్మీయ స్థితి పతనావస్థ ఉంటుంది. ఇప్పుడు స్వస్థత కావాల్సింది కేవలం శారీరక అవయవాలకు మాత్రమే కాదు, కానీ హృదయం మోస్కరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. బైబిల్లో ఉంది కదా, ఘోరమైన వ్యాధి కలిగినది. ఈ ఘోరమైన వ్యాధి ఎవరికి ఉంటుంది? హృదయానికి ఉంటుంది. ఆత్మీయ స్వస్థత కావాలన్నా యేసు ప్రభువు, శారీరక స్వస్థత కావాలన్నా కావాల్సిందే. ఈ విషయాన్ని గ్రహించిన జ్ఞాని తీసుకొచ్చి మిర్రర్ బాలాన్ని ప్రభువుకు సమర్పించాడు. యేసయ్య స్వస్థపరచగలిగిన శక్తిని వదలినది, సమాధానం వదలినది, అండ్ సమృద్ధిని వదలినటువంటిది. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు బాధపడుతున్నా సరే
ఆయన కనుక నువ్వు ఆయన స్వస్థపరచు దేవుడిని గుర్తించి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ప్రభు కార్యాలు చేస్తారు. ఆమేన్. ఆమేన్. మరణించిన వాడు లేకపోయిన దేవుడు దేవుడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. మేబీ ఐఎమ్ సారీ టు సే డాక్టర్స్ కూడా కొన్ని సందర్భాలు దే ఆర్ ఫెయిల్డ్ ఇన్ ఇన్వెంటింగ్ న్యూ మెడిసిన్ కదా. కొన్ని సందర్భాల్లో కొన్ని భయంకర డిసీజెస్కి maybe they are going up to the mark, they are failed and coming back. Sometimes they are showing but they are not able to make it up. ఎందుకు మామూలు పట్టుకున్నాను తెలుసా? దేవుడికే సమస్తమును సాధ్యం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏదైనా చేయగల సామర్థ్యం మన దేవుడిలో ఉంది. ఆయన యేసయ్య. ఇప్పుడు ఈ 3 తీసుకువెళ్ళి ఆయనకి సమర్పించారు. తర్వాత స్టోరీ ఏంటంటే ఇక్కడ నుంచి వారు బయలుదేరి ఎక్కడికి వెళ్తారు తెలుసా? ఐగుప్తుకి వెళ్తారు. ఎవరెవరు ఐగుప్తుకి వెళ్ళిన ఎవరు అంటే జోసెఫ్ అండ్ మేరీ. ఎందుకు వెళ్ళారు? చంపుతున్నారని చెప్పి వీళ్ళు ఎక్కడి నుంచి అడ్డం పంపించారంటే ఐగుప్తుకి వెళ్ళమన్నారు. ఓకే, ఇప్పుడు దాకా ఇక్కడ దాకా చెప్తున్నటువంటి విషయాలు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పార్ట్ 2 ఇక్కడ నుంచి మళ్ళా నెక్స్ట్ మనం కంటిన్యూ చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఈ సమర్పించిన తర్వాత దేవుడి దూత చేత వారు బోధించబడిన వారై తర్వాత అది ఎక్కడ ఉందంటే శుభారాయి 14 వచ్చిన అప్పుడు అతడు వేచి రాత్రి వల్ల శిష్యులను తోడుకుని రైట్ 12 చదువుతుంది. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుడి చేత బోధించబడిన వారై వారు మరి ఒక మార్గంలో తమ దేశానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు జ్ఞానం పాట అయిపోయింది. అదవుతుందండి. జ్ఞానం వచ్చారు, ఆరాధన చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువుతో స్వప్నంలో యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయన వెదకొచ్చున్నట్టు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు మరలా వెనక్కి రావద్దు. ఇప్పుడు దేవుని యొక్క దూత స్వప్నం యేసేపుతో మాట్లాడుతుంది. ఇట్స్ బెటర్ టు మూవ్ ఫ్రమ్ హియర్ యూ అండ్ మేరీ అండ్ ది బేబీ. రైట్. ఐగుప్తుకి వెళ్ళారు. వారు ఎందుకు ఐగుప్తుకి వెళ్ళారు? అక్కడ వెళ్ళేటప్పుడు వారు ఏ విధంగా దేవుడు వాళ్ళని పోషించాడు? వాట్ వాస్ ద పర్పస్ బిహైండ్ ది స్క్రీన్? వై డిడ్ దే గో టు ఈజిప్ట్? వారు ఇచ్చినటువంటి బహుమానాలు వారికి ఏ విధంగా ఉపయోగపడినాయి? ఆ గిఫ్ట్స్ వారు పొందుకున్న వారికి ఏ విధంగా ఉపయోగపడినాయి? వారు మరలా ఎప్పుడు వచ్చారు? వచ్చిన తర్వాత ఏం జరిగింది? దానికి మరియు ప్రస్తుత కాంటెంపరీ ఇష్యూస్ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేటువంటి విషయాలు మరలా వచ్చేవారు నేర్చుకుందాం. అంతవరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. దేవునికి మాట్లాడాల్సి కొంచెం కళ్ళు మూసుకునండి. ప్రార్థన ప్రేమ మాత్రమే జీవన మా యేసయ్య ఈ శ్రేష్ఠమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జ్ఞానులు ఏ విధంగా రాజుగా గుర్తించారో మా రాజు నీవే ప్రభావం. Sometimes it is we who takes the decision and being failed. యవనస్తులుగా పిల్లలను పెద్దలుగా చాలా సందర్భాల్లో we are failed in recognizing that you are a king. Yes Lord, today we confess that you are our king. సంపూర్తి అధికారం నీకు ఇస్తున్నాను ప్రభావ. మా జీవితాన్ని మేము నడిపించుకుంటాం, మా కుటుంబాన్ని మేము నడిపించుకుంటాం కాదు, మా కుటుంబాన్ని నావికుడు నీవే. ఏ నావలో అయితే దేవుడు ఉంటాడో ఆ నావ గమ్యానికి చేరుతుంది. ఆ నావలో కనుక ఒకవేళ దేవుడు లేకపోతే మన నావ అక్కడ సంపూర్తి అధికారాన్ని ప్రభువు చెప్తున్నాం. నేను ఆరాధన చేయాలంటే తపన మాకు చాలా సందర్భాల్లో సాతాను మమ్మల్ని ఆరాధన చేయలేటువంటి పరిస్థితుల్లో తీసుకువెళ్తున్నారు. మమ్మల్ని క్షమించి ఆరాధన శైలిగా పెరగచ్చు. నీలో సర్వం ఉన్నాయి, సర్వశక్తి కలిగిన దేవుడు నీవే. నీకు అసాధ్యం లేదు ప్రభావ. అవి నిన్ను గుర్తించి విస్తరించి గలపరచకు మా అందరికీ దర్శనం యేసు కృష్ణ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి.